నేటి దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము నక్షత్రము అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికే ఈ నెల అంతా కూడా క్రిస్మస్ పండగ సీజన్ వచ్చేసింది. ఏ ఇల్లు చూసినా కూడా తలక్కున మెరుస్తూ ఉంది. ప్రతి ఇంటి దగ్గర ఏముంది? స్టార్ ఉంది. నక్షత్రాలు అందరం కూడా పెడుతున్నాము మన ఇంటి దగ్గర. ఆ స్టార్ చూడగానే వీరు క్రిస్టియన్స్, దేవుని నమ్ముకునేవారు, క్రిస్మస్ పండగ జరుపుకునేవారని అందరికీ తెలిసే విధంగా మనం స్టార్ పెడుతున్నాం. ఇలాగా స్టార్ పెట్టడానికి ప్రధానమైన 2 కారణాలు ఉన్నాయి. స్టార్ ఎందుకు పెడతామంటే 2 కారణాలు. ఒకటి, నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యము. నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యము. బైబిల్ గ్రంథములో ఆ మాట చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం మనం గమనిద్దాం. సంఘము కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఆమేన్. చూడండి, చదవబడిన లేఖనములో ఏమై ఉన్నదంటే, సంఘముల కోసము ఈ సంగతులను మీకు సాక్ష్యం ఇచ్చడానికి ఒక దూతను పంపించి ఉన్నాడు. నేను దావీదు వేరు చిగురును, అలాగే ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన తానే ఒక ప్రకాశమానమైన వేకువ చుక్కగా ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. చూడండి, ఈ మాట ప్రకటన గ్రంథములో యేసయ్య పలుకుతున్న మాట. ఈ మాట గురించి మనము చూసినట్లయితే ఒక మాట మనకు ఏముంటుందంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట మనము ప్రవచన గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకకు 700 సంవత్సరాల క్రితము యెషయా గారు ప్రవచించారు. అలాగే రకరకములుగా ప్రవక్తలు చాలా మంది ప్రవచించారు. ఆ ప్రవచనాలలో ఏమైందంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట ఉంటుంది. ఆ మాట చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనము మనం గమనిద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్లుగా కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఆమేన్. చూడండి, చదవబడిన లేఖనంలో ఏమనుందంటే, నక్షత్రము యాకోబులో ఉదయించు అనే మాట మనం గమనిస్తున్నాం. అక్కడేమో యేసయ్య అంటాడు, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను అంటున్నారు. ఇక్కడ నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును అనే ప్రవచనము బిలాము గారి ద్వారా ప్రవచించబడి ఉన్నది. నా దేవుని ప్రజలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు సంతానము లేదు. అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవునికి లోబడి తాను దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన విధేయత కలిగి వెళ్ళాడు. ముసలితనమందు తనకు ఏమాత్రము కూడా బిడ్డలు పుట్టడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీ సంతానాన్ని నేను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు విస్తరింపజేస్తాను. నీ సంతానము సముద్ర తీరమందలి ఇసుక రేణువులే ఉంటారు. అలాగుననే ఆకాశమందలి నక్షత్రముల వలె నేను విస్తరింపజేస్తాను అన్నాడు. ఆ సమయంలో అబ్రహాము గారు అనుకుని ఉండవచ్చు, నాకు పిల్లలే లేరు, ఎలాగ నాకు ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇస్తాడు, ఎలాగ నా సంతానాన్ని విస్తరింపజేస్తారు అని అనుకుని ఉండవచ్చు. అయినప్పటికీ దేవుని మీద అబ్రహాము అవిశ్వాసం చూపించకుండా దేవుని మాటను నమ్మాడు, ఆయన విశ్వసించాడు. చూడండి, ఎప్పుడైతే దేవుని మాటను నమ్మాడో అబ్రహాముకు దేవుడు సంతానాన్ని ముసలితనంలో దయచేశాడు. ఇస్సాకును దయచేశాడు. అక్కడి నుండి యాకోబు నుండి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల గురించి అంటున్నారు, ఏమని అంటున్నారు? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆమేన్, హల్లెలూయా. ఈ 12 గోత్రములైన యూదా గోత్రములో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు.
అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదా గోత్రపు సింహము అని లేఖనములో మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, అబ్రహాముని దేవుడు అంటాడు, నీకు పిల్లలే లేరు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేటి దినములలో ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఎంతో బలమైన జనముగా వారు విస్తరించబడ్డారు. అలాగుననే దేవుడు అబ్రహాముతో ఏమంటాడంటే, అనేకమైన విశ్వాసులకు నీవు తండ్రి అంటాడు. ఆ దినాలలో లాజరు ధనవంతుడు చనిపోయిన తర్వాత లాజరు ఎక్కడ ఉన్నారంటే అబ్రహాము కుడి పార్శ్వమున ఉన్నాడు అని లేఖనములో మనం చూస్తాం. ధనవంతుడు నరకములో, పాతాళములో వాడు ఎంతగానో వేదన అనుభవిస్తున్నాడని మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు చెప్పిన మాట ఎలాగ నెరవేర్చాడంటే, ఒకటి, తన సంతానాన్ని శారీరకంగా దేవుడు విస్తరింపజేశాడు. రెండవదిగా అనేక విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. ఆమేన్. చూడండి నా దేవుని ప్రజలారా, ఈ రెండు సంగతులను మనము చూస్తే దేవుడు ఒక నక్షత్రముగా ఈ భూలోకానికి వచ్చాడు. ఇంకొక విషయం మనం చూస్తే నక్షత్రం యొక్క ప్రత్యేకత. ఎందుకు క్రైస్తవులు క్రిస్మస్ సీజన్ వచ్చిన తర్వాత డిసెంబర్ ఎంటర్ అయితేనే తమ యొక్క గృహాల మీద, షాప్స్ మీద, లేదంటే వారి కుటుంబాల దగ్గర అన్ని దాని మీద ఎందుకు నక్షత్రం పెడతారు అని మనం చూస్తే, ఆ దినాలలో నక్షత్రంకున్న చరిత్ర ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రము ఉదయించింది. ఈ నక్షత్రము ఉదయిస్తాది అని లేఖనములో మనకు ప్రవచనం ఉంది. ఆ ప్రవచన గ్రంథాలను వెతుకుతూ తూర్పు దేశ జ్ఞానులు ఈ నక్షత్రం ఉదయిస్తాదని చెప్పారు కదా. ఈ నక్షత్రం ఉదయించింది, ఈ నక్షత్రం మనకు త్రోవ చూపుతుందని లేఖనం సెలవిస్తుంది కదా అని ఆ నక్షత్రాన్ని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైతే పుట్టారో అక్కడికి వారు వెళ్ళారు. నక్షత్రము యేసయ్య ఎక్కడైతే పుట్టాడో అక్కడికి తూర్పు దేశపు జ్ఞానులను తీసుకుని వచ్చింది. ఆమేన్. చూడండి, వారికి ఒక త్రోవ చూపిస్తూ ఉంది. చూడండి, ఆ మాట మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో గమనిస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనిద్దాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఈ నక్షత్రం ఏం చేసిందంటే తూర్పు దేశపు జ్ఞానులను యేసయ్య ఉండే ప్రదేశం వరకు నడిపించి అక్కడ వారు నిలబడింది. ఎక్కడ నిలబడిందంటే యేసయ్య ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఆగిపోయింది. అప్పుడు వారు ఈ ప్రదేశంలో యేసయ్య పుట్టాడు అని కనుక్కొని యేసయ్యని వారు వెళ్ళి ఆరాధించి పూజించి తమ కానుకలు ఇచ్చినట్లుగా మనం చేస్తాం. ఈ రెండు కారణాలు బట్టి క్రైస్తవులు స్టార్స్ పెడుతూ ఉంటారు. ఈ ఉద్దేశాన్ని బట్టి తమ యొక్క గృహాల మీద స్టార్స్ పెడుతూ ఉంటారు, షాపుల మీద, లేదంటే చర్చిల దగ్గర పెద్ద పెద్ద స్టార్స్ మనకు కనబడతా ఉంటాయి. స్టార్లు పెట్టడం తప్పు కాదు, స్టార్లు పెట్టడం తప్పు అని నేను చెప్పడం లేదు. అయితే మనం గమనించుకోవాల్సిన ఒక విషయము, ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ క్రిస్మస్ నెలలో ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మన జీవితాలలో పండగను ఆచరిస్తున్నాం. అయితే దేవుడు కోరుకున్నది ఏమిటి? ఎందుకు నక్షత్రము మన యొక్క గృహాల మీద పెట్టుకుంటున్నాము, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనమే ఒక స్టార్గా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. మనమే ఒక నక్షత్రముగా మార్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏదో నక్షత్రము పెట్టుకొని పండగ చేసుకొని తిని బట్టలు ధరించుకొని ఆ దినాన పిక్నిక్ వెళ్ళి సంతోషించమని కాదు. బైబిల్లో ఏవే సంఘటనలు జరిగాయో ఒక్కొక్కటి ఒక సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. వాటిని ఆధారము చేసుకుని మన జీవితాలకు అన్వయించుకొని వాటిని మనము అనుసరిస్తూ మనము కూడా అలాగా జీవించాలని దేవుడు సారాంశముగా ఉంచాడు. ఈ నక్షత్రము అనేకులకు త్రోవ చూపింది, జ్ఞానులకు త్రోవ చూపింది, ఒక పని చేసిన నక్షత్రముగా మనం చూస్తాం. ఆకాశంలో ఎన్నో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి దినము మనం నక్షత్రాలు చూస్తూ ఉంటాం. రాత్రి నుండి ఉదయం వరకు నక్షత్రాలు చూస్తుంటారు. కానీ ఎందుకు ఇది ప్రత్యేకమైన నక్షత్రం అని మనం చెప్తే, ఇది ఒక పనిని చేసింది. ఆమేన్. ఏంటి ఈ పని అంటే, లోక రక్షకుని దగ్గరికి ఒక త్రోవ చూపి అనేకులను నడిపించిన నక్షత్రము. హల్లెలూయా. నేటి దినములో మనము కూడా ఆ నక్షత్రముగా మార్చబడాలని ఈ సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకోబోతున్న క్రైస్తవులందరినీ కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే దానియేలు గ్రంథము
12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆమేన్. గట్టిగా చెప్పుదాం ఆమేన్. హల్లెలూయా. ఎవరు నిరంతరము ప్రకాశిస్తారంటే బుద్ధిమంతుడు. లేఖనాన్ని చాలా స్పష్టంగా మనము చదవాలి, అర్థము చేసుకోవాలి. ఎందుకు బుద్ధిమంతుడే నిరంతరము ఆకాశములో నక్షత్రములో ప్రకాశిస్తాడు? బుద్ధిమంతుడు చేసే పని ఏమిటంటే వాడు అనేకులు నశించిపోకుండా, అనేకులు నీతి మార్గములో అనుసరించి నడుచున్నట్లు, పాపములో ఉన్న వారిని, లోకములో ఉన్న వారికి యేసుక్రీస్తుని పరిచయము చేసి రక్షణ పొందినట్లు అనేకులను త్రిప్పి వారు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడతారు. కాబట్టి అలాంటి వారు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తారు అని లేఖనం సెలవిస్తుంది. చూడండి నా దేవుని ప్రజలారా, మనము స్టార్ లాగా, నక్షత్రం లాగా, మనం పెట్టే నక్షత్రం ఒక నెల పెడతాం, ఆ నెల అయిపోతానే తీసేస్తాం. ఎందుకు? కరెంటు బిల్ ఎక్కువ వస్తే మళ్ళా కార్డులు అన్నీ ఊడిపోతాయి, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అన్ని ఆగిపోతాయని తీసేస్తాం. ఎక్కువ రోజులు పెట్టాలన్నా పెట్టాం, 4 రోజులే ఖచ్చితంగా. కానీ నిజముగా మనమే ఒక నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించాలి. మనము, మన కుటుంబం అంటే అనేకులను యేసయ్య వైపు మనం త్రిప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశిస్తారు. ఇప్పుడు మనము నిరంతరము ప్రకాశించాలంటే ఏం చేయాలంటే మనము కూడా నిజంగా సువార్త ప్రకటించాలి. అవునా కాదా? బైబిల్ గ్రంథము అదే చెబుతూ ఉంది. నిజముగా నువ్వు ప్రకాశించాలి నిరంతరము అని నువ్వు ఉన్నట్లయితే నీవు సువార్త ప్రకటించాలి. అనేకులను ఆ నక్షత్రము యేసయ్య దగ్గరికి నడిపించినట్లు నువ్వు నడిపించాలి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మన జీవితంలో నక్షత్రము చేసిన పని ఏ దినానైనా మనము చేశామా అని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎక్కడ చేశాము? నేను రావడమే బరువు. ఒక వారము తల్లిదండ్రులు వస్తే ఒక వారం పిల్లలు రారు, ఒక వారం పిల్లలు వస్తే ఒక రోజు తల్లిదండ్రులు రారు, ఇంకొక 3వ వారం అయితే కుటుంబం అంతా కొడగొడతారు, ఫస్ట్ వారం అయితే అందరూ కనబడతారు. మేము రావడానికే బరువు. మేము డ్యూటీలు వేసుకుంటున్నాం, డ్యూటీలు మార్చుకుంటున్నాం, షిఫ్ట్లు. అనేకులను తీసుకురావడానికి మాకెక్కడ టైం ఉంది అంటారా? అయితే నిజంగా నువ్వు ప్రకాశించాలి అంటే అలాగ నువ్వు ఉండకూడదు. నీవు ఎలాగైతే రక్షించబడ్డావో, నీవు ఎలాగైతే నీతిమంతులుగా మార్చబడ్డావో, నీవు నిజముగా ఆ నక్షత్రం వల్ల ప్రకాశించాలంటే ఆ దినాలలో యేసయ్య పుట్టుకలో ఆ నక్షత్రము చేసిన పని మనము కూడా చెయ్యాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఆ పనులు విడిచిపెట్టి, అన్ని పనులు విడిచిపెట్టి ఎలాగ మేము ఈ పని చేయాలి అంటారా? మీరు చేయలేకపోతే చేసే వాళ్ళకు సహాయం చేయండి. మీరు చెయ్యలేకపోతే చేసేవారికి మీ సహాయం అందించండి. నిజముగా మేము స్వార్థ ప్రకటించలేము అని అంటారా? చాలా మందిని ప్రొజెక్టర్లు వేసి నేను చూపిస్తా. కుంటివారు, నడవలేని వారు, మూగవారు, గుడ్డివారు యేసయ్య సువార్తను చేస్తున్నారు. అలాంటి వారిని చూసుకొని మనం కొంచెం ఆలోచన చేయాలి. ఎప్పుడు తినడము, తాగడము, పండుకోవడము, లేయడం ఇదే పనే? ఆయన పనిలో మనం ఉండాలి కదా. ఆయన అంటాడు, యేసయ్యా నువ్వు భోజనము చెయ్యయ్యా అంటే, నాకు స్పెషల్ భోజనం ఉంది అంటే వారు అనుకుంటారు శిష్యులు, ఈయనకి ఎవరన్నా క్యారీ తీసుకుని వచ్చి పెట్టారేమో, స్పెషల్ భోజనం ఉంది అంటున్నారు అని అంటే యేసయ్య అంటాడు, నా తండ్రి పనిని నేను చెయ్యడమే, తండ్రి చిత్తము చేయడమే నాకు ఆహారం అంటున్నారు. చూడండి దేవుని ప్రజలారా, మన జీవితాలలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ఒక్కనివి స్వార్థంగా రక్షించబడాలనేదే కాదు దేవుని చిత్తం. నీవు వెలిగించబడ్డావు, నీ వెలుగు, నువ్వు వెలిగించబడిన ఆ దీపము నీ మంచము కింద పెట్టుకొని ఆ దీపాన్ని ఆర్పివేసుకోవాలని కాదు దేవుని చిత్తము. ఎలాగైతే నువ్వు వెలిగించబడ్డావో నీ ద్వారా అనేక వేల మందిని వెలిగించాలి. హల్లెలూయా. ఒక వెలుగు, ఒక నిప్పు ఉంది, ఒక అగ్ని ఉంది. ఒక చిన్న అగ్నితో ప్రపంచాన్ని కూడా కాల్చివేయవచ్చు. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక చిన్న అగ్ని, నిప్పు చిన్నదే అంట, అడవులను తగలబెడుతూ ఉందంట. దీపము ఒకటి చిన్నదే,
ఈ ఒక్క దీపముతో ఎంతమంది వెలిగించబడతారంటే అంతమంది వెలిగించబడతారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అయితే మీ వెలుగు ప్రకాశిస్తుందా? మీ నక్షత్రము ప్రకాశిస్తుందా? ఆరిపోయిన పరిస్థితిలో ఉన్నావా? రక్షించబడినప్పుడు బాగా వెలిగి రాను రాను ఆరిపోయావా? అయితే నా దేవుని ప్రజలారా, ఆ దినాన నక్షత్రము చేసిన పని మనము చేయాలి. అనేకులను దేవుని మందిరానికి నడిపించాలి. సాతాను సమయం లేదని వాని పని వాడు జరిగిస్తూ ఉన్నాడు. ఎంతమందిని నశింపజేసి నరకానికి ఈడ్చుకొని పోవాలో వాని పని వాడు చేస్తున్నాడు. క్రైస్తవులు సోమరపోతులై స్వార్థపూరితమైన బ్రతుకులు బ్రతుకుతూ, నేను నా కుటుంబము, నా పొట్టకూటు, మా కుటుంబాన్ని కోసం సంపాదించుకోవాలని దేవుని పనిని పక్కన పెట్టి సాతాను చేస్తున్న దానికన్నా మనము తక్కువ పని చేస్తున్నాం. ఒక్క రోజన్నా చెప్పండి, ఆలోచన చేసుకోండి, ఎవరికన్నా దేవుని సువార్తను ప్రకటించావా? ఎన్ని క్రిస్మస్లు పోయాయి. క్రిస్మస్ వస్తుందంటే నెల రోజుల ముందే షాపింగ్ చేస్తున్నావు, నెల రోజుల ముందే ఇంటికంతా రంగులు వేయించుకుంటున్నావు, నెల రోజుల ముందే పిల్లలకు బట్టలు కుట్టిస్తున్నావు, ఇంకా కావలసిన సమస్తాన్ని కొత్త కొత్త వస్తువులన్నీ సమకూర్చుకుంటున్నావు. అదే నా దేవుడు అడిగిన క్రిస్మస్. ఎందుకు ఆయన వచ్చాడు? ఆయన వచ్చిన కారణం ఏమిటి? నక్షత్రం చేసిన పని ఏమిటి? ఆ ఏ దినానైనా తెలియని వారికి క్రిస్మస్ సందేశాన్ని అందించావా? యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలను తెలియజేశావా? ఎలాగా నక్షత్రములే నువ్వు ప్రకాశిస్తావు. నా దేవుని ప్రజలారా, నేను పని చేయలేను అని అంటే చేసేవారికి సహాయం చేయి. సంఘము ద్వారా అనేక రకరకములుగా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. అనేక రకములుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను మేము ప్రకటిస్తూ ఉన్నాం. అయ్యా, నేను పని చేయలేను, నేను సువార్తను ప్రకటించలేను, కనీసం ఇరుగు పొరుగు వారికి కూడా నేను ప్రకటించలేను, గంటల తరబడి నేను మాట్లాడమంటే మాట్లాడతాను, గంటల తరబడి కొట్లాడమంటే కొట్లాడతాను, గంటల తరబడి వారి గురించి వీరి గురించి సనుగి గొనగమంటే కొనుగుతాను, దేవుని సువార్త మాత్రం నేను చెప్పలేను, అది నాకు చిన్నతనముగా ఉంది అంటున్నావా? అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నన్ను గురించి, నా మాటను గురించి సిగ్గుపడిన వాడు ఎవడో పరలోకపు మహిమతో నేను వచ్చే సమయంలో వాణ్ణి గురించి నేను చూసి సిగ్గుపడతానని దేవుడు అంటాడు. చూడండి, కండ్ల ముందు ఎంతో మంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇరుగు పొరుగు వారు కూడా నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతమంది నశించిపోతున్నారో వారందరి మీద మనకు భారము కావాలి. ఏదో ఒక రోజు మనం ఆ సువార్త వారికి ప్రకటిస్తే ఆ వాక్యము వారిని పట్టుకుంటుంది. వారి అవసరతలో ఆ మాటలు వారికి జ్ఞాపకం వస్తాయి. దేవుని గురించి వారు తెలుసుకుంటారు. ఒకవేళ అలాంటి పని కూడా మేము చేయలేమా? సేవకునికి సహాయం చేయి. ఇదో ఈ ఖర్చుతో ఒక పల్లెలో సువార్త ప్రకటించండి. ఈ ఖర్చుతో టీవీకి వాక్యం ఇస్తున్నారుగా, దానికి స్పాన్సర్ చేస్తున్నాడు, ఆ ఖర్చును వాడుకోనండి. ఈ ఖర్చుతో పేదవారికి బట్టలు ఇవ్వాలనుకుంటున్నారు కదా, దేవుని ప్రేమను చూపిస్తున్నారు కదా, ఈ ఖర్చుతో దాన్ని వాడుకోనండి అని సహాయము చేయాలి. ఏదో ఒక విధముగా మనము పానార్పణముగా పోయబడాలి దేవుని పనిలో. అప్పుడే మనం ప్రకాశిస్తాం. యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూడండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించబడే క్రమములో ఎన్నో రకముల భాగములైన పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిచర్యలకైనా కనీసం మనము తోడ్పడాలి. చూడండి నా దేవుని ప్రజలారా, నేటి దినములో మనము నక్షత్రముల వలె ప్రకాశించాలంటే నీ ద్వారా దేవుని పని జరగాలి. దేవుని మార్గము తెలియని వారికి దేవుని సువార్తను ప్రకటించాలి. అనేక మంది సువార్థికులు ఉన్నారు. మరి ఏం చేస్తారు? నలుమూలలా ప్రయాసపడి వెళ్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నారు, క్రూరమైన ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఇంకా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో టీవీలు అనేక దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, యూట్యూబ్లు అనేకుల దగ్గర ఉన్నాయి, సెల్ ఫోన్లో ఉన్నాయి, అందరూ వాక్యాలు వింటున్నారు. ఈ రకం కూడా సువార్త ప్రకటించబడుతున్నది. ఇలాగా సువార్త ప్రకటించే వారికి కూడా మనం సహాయం చేయాలి. లేదంటే సేవకుడు ఎక్కడికైనా సువార్తకు వెళ్తే వారితో పాటు, అయ్యా మేము వస్తాం, మేము సువార్త పనిలో వాడబడతాం, మేము కూడా మీకు సహకారంగా ఉంటామని ఏదో ఒక దినాన సేవకుడు చెప్పినప్పుడు మన పనులను పక్కు పెట్టుకొని, ఏదో మనకు దొరికింది, ఇది మంచి తరుణం అని మనము కూడా సహకరించే వారముగా ఉండాలి. ఆ దినాలలో 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 3 నక్షత్రాలు నిజముగా దేవుని దృష్టిలో నక్షత్రపు లాంటి వారి గురించి మనం చెప్తే, మొట్టమొదటగా సమరయ స్త్రీ గురించి మనం చూసినట్లయితే, సమరయ స్త్రీని యేసయ్య ఆ దినాలలో దర్శించినప్పుడు తన జీవితంలో దేవుడు ఆమె జీవితంలో ఉన్న కార్యములు అన్నిటి కూడా బయలుపరిచాడు.
అమ్మా నీ జీవితంలో ఈ కార్యాలు నువ్వు ఈ తప్పు మార్గంలో ఉన్నావని అన్ని విషయాలు బయలుపరిచినప్పుడు ఆమె ఏం చేసిందంటే వెంటనే వెళ్ళి తన గ్రామంలో వెళ్ళి యేసయ్య తమ జీవితంలో చేసిన కార్యములు, తమ జీవితంలో జరిగిన కార్యములు అన్నిటి గురించి చెప్పాడని అందరికీ తెలియజేసిందంట. అందరికీ తెలియజేసినప్పుడు వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈయన క్రీస్తు కాడా, నా గురించి తెలియజెప్పిన వాడు నిజంగా మెస్సయ్య క్రీస్తు కాదా అని అందరిని తీసుకొని వచ్చినప్పుడు వారందరూ కూడా యేసయ్య దగ్గరకు వచ్చి వారి జీవితంలో దేవుని మాటలు విని వారు నిజంగా యేసయ్య నిజమైన దేవుడు అని నమ్ముకున్నారంట. అనేకులు విశ్వసించారంట. చూడండి, అలాంటి కార్యములు ఆ దినాలలో జరిగాయి. ఒక్క వ్యక్తి ద్వారా పట్టణం అంతా కూడా మార్చబడిందంట. యేసయ్యను విశ్వసించారంట. ఎందుకు ఆ వ్యక్తివి నీవు కాకూడదు? ఎందుకు ఆ వ్యక్తివి నీవు కాకూడదు? సిఎంఆర్ షాపింగ్ మాల్లో 100కి 5 చీరలు ఉన్నాయంటే ఎంతమందికి చెప్తారు? ఫోన్లు చేసి చెప్తారు, పక్కింటి వాళ్ళకి చెప్తారు, బాగున్నాయక్క అవసరమైతే నేను వస్తా పదా, నేను కూడా ఒక 2 తక్కువ తీసుకున్నా నీతో పాటు తీసుకొని వస్తా అని చెప్తారు కదా. మరి నువ్వు పొందుకున్న అంత గొప్ప రక్షణ భాగ్యము నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? తీర్పు విషయంలో దేవుడు అడుగుతాడు. చెప్పవా దేవుని గురించి, దేవుని అద్భుత కార్యముల గురించి అనేకులకు వివరించవా? సమయము దొరికినప్పుడల్లా క్రీస్తు గురించి మాటలు పలకవా? అనేకులను మంచి మార్గంలోనికి దేవుని మందిరానికి నడిపించవా? సమరయ స్త్రీ చేసిన పని ఏమిటంటే అనేకులను ఆయన దగ్గరికి నడిపించిందంట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఆ మాటలన్నీ చూడవచ్చు. లాస్ట్ వరకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. అలాగనే సేన అనే దయ్యము పట్టిన వాడు కూడా ఏం చేశాడంటే యేసయ్య వాణిని ఆ దయ్యముల నుండి విడిపించిన తర్వాత వాడు అంటాడు, అయ్యా నేను నీతో పాటు వస్తాను, నేను కూడా వస్తానంటే ఆయన అంటాడు, నాతో పాటు వద్దు, నీకు ఎలాంటి కార్యములు నేను జరిగించానో వాటన్నిటిని పోయి నీ గ్రామంలో నీ స్వజనులకు తెలియజెప్పమన్నప్పుడు ఆ సేన దయ్యము పట్టిన వాడు ఏం చేస్తాడంటే మొత్తం ఇంటింటికి తిరిగి యేసయ్య చేసిన కార్యములు పనిగట్టుకొని చెప్పాడంట. మరి నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యములు చేయలేదు, ఎన్ని ఆర్థిక శ్రమల నుండి విడిపించలేదు, ఎన్ని వ్యాధులను స్వస్థపరచలేదు, ఎంతగా శత్రు పోరాటము శోధన నుండి విడిపించలేదు. మరి ఎందుకు మనము దేవుని గురించి కార్యములు తెలియజేయలేకపోతున్నాం? వారికి మనకు ఉన్న తేడా ఏంటి తెలుసా? సోమరితనము. రెండవది ఏంటి తెలుసా? చిన్నతనం అనే భావించే స్వభావము. మూడవది ఏంటి తెలుసా? పనులను ఎక్కువగా ప్రేమించడం, దేవుని కన్నా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించడం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఆ దినాలలో తన తండ్రి వారిద్దరితో పాటు వస్తున్న సమయంలో ఆయన తప్పిపోయి జ్ఞానులందరూ కూర్చుంటారు, పెద్దవారందరూ కూర్చున్న చోట వారి దగ్గర కూర్చొని ఆయన తర్కించుచు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వారి తల్లిదండ్రులు ఆయనను కనుకొని, ఎందుకు నువ్వు తప్పిపోయావు, మాతో పాటు ఉండాలి కదా, మేము ఎంతగానో టెన్షన్ పడ్డాము, గాబరా పడ్డాము అన్నప్పుడు యేసయ్య అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నదని మీరు ఎరుగరా? చూడండి, యేసయ్యకే అంత పని ఉంటే మహిమపరచవలసిన మనము, తన మహిమార్థమై నిర్మించవలసిన మనము దేవుని చిత్తాన్ని, ఆయన ప్రణాళికలను అన్ని కూడా పక్కన పెట్టేసి సొంతము జీవితము స్వార్థమని పరిగెడుతూ ఉన్నారు. అయితే నా దేవుని ప్రజలారా, ఒక దినము రాబోతున్నది. ఆ దినాన సమయం వ్యర్థము చేసిన దానికి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన వారముగా ఉన్నామనేది మర్చిపోకండి. ఎప్పుడైనా కూడా ఈ సమయం వ్యర్థం చేస్తే, నలుగురు నువ్వు కలిసినప్పుడు దేవుని గురించిన మాటలు నువ్వు చెప్పలేకపోతున్నావా, తీర్పులు ఒక దినాన ఆయనకు లెక్క అప్పచెప్పాలి. ఎందుకు చెప్పలేదు? వాడు ఎక్కువ కులం వాడు, నేను చెప్తే పొరపాటున వీడు తక్కువ కులం వాడని ముద్రించి నన్ను పక్కన పెడతారేమో, లేదంటే వీడు ఫలానా అమెరికా దేవుని నమ్ముకున్నాడు అని హేళన చేస్తారేమో, నాకున్న మంచి పేరు ప్రఖ్యాతులు విలువలు పోతాయేమో అనుకున్నావా? అయితే ఆ దినాన మనం లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. సేన దయ్యము పట్టిన వాడు ఏం చేశాడంటే అందరికీ కూడా దేవుని గురించి చెప్పాడంట. వారందరూ కూడా విశ్వాసం ఉంచారని లేఖనం సెలవిస్తుంది. ఆ మాటలు చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయంలో 3వ విషయం అని చెప్తే, ఇశ్రాయేలీల ఒక చిన్నది ఉంది. ఆ దినాలలో సిరియనులు ఇశ్రాయేలీల మీద దండుగా పోయి వారు విజయము పొంది అనేకులను ఆ ప్రాంతంలోని యవనస్తులు తీసుకొని వచ్చారు. అలాగున ఒక చిన్నది కూడా తీసుకొని కొనిపోబడి వచ్చింది. ఆమె బానిసగా ఆ యొక్క కుటుంబంలో పనిచేస్తుంది. నయమాను అనే ఒక సైన్యాధిపతి కుటుంబంలో
ఆ సమయంలో ఈ నయమాను సైన్యాధిపతి ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు, కానీ తన శరీరంలో ఏముందంటే భయంకరమైన కుష్టి వ్యాధి చేత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ గృహంలోనే ఉంటున్న ఆ చిన్నది గమనించి ఆమె అంటాది, అమ్మా, ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నారు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు స్వస్థత పొందుతాడు అని చెప్పినప్పుడు రాజు సెలవు చేత ఈ సైన్యాధిపతి అయిన నయమాను వెళ్ళి స్వస్థత పొందిన తర్వాత ఈ నయమాన్ అంటున్న మాట చూస్తే మనము చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం మనం గమనిద్దాం. 15, 17 రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 15, 17 వచనాలు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. 17వ వచనము. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. చూడండి, ఒక అన్యజనుడు దేవుడు తన జీవితంలో చేసిన కార్యమును బట్టి ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు కూడా ఈ ప్రపంచంలో లేడు అనే ఒక సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు తప్ప మరి ఏ దేవతకు కూడా నేను బలిని అర్పించను, ఆయనకు మాత్రమే నేను బలిని అర్పిస్తానని నిజ దేవుణ్ణి అతడు తెలుసుకున్న దానికి గల కారణం ఎవరు తెలుసా? ఒక చిన్న పిల్ల చెప్పిన మాటను విని వారు అద్భుతమును పొందుకొని వారు స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన రక్షించబడ్డాడు, ఆయన విశ్వసించాడు నిజమైన దేవుని మీద. చూడండి నా దేవుని ప్రజలారా, చెప్పేవారే లేకపోతే ఎలాగ కార్యములు జరుగుతాయి? ప్రకటించేవారు లేకపోతే ఎలాగ ప్రభువు ప్రేమ తెలుస్తుంది? అందుకనే మన చేతనైనంత వరకు మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యములను బట్టి అనేకులకు మనం తెలియచేయాలి. ఆమేన్, హల్లెలూయా. నక్షత్రము స్టార్ అని పెట్టుకుంటున్నాము, కానీ ఆ స్టార్ చేసిన పనిని, ఆ నక్షత్రము చేసిన పనిని జీవితంలో ఏ దినాను కూడా చేయలేకపోయారు. దాని యొక్క పనిని, ఉద్దేశాన్ని గమనించలేకపోయాం. గుడ్డిగా ఆచారంగా క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ స్టార్ పెడుతున్నావు, సంతోషిస్తున్నావు, గంతులు వేస్తున్నావు, కేకలు పెడుతున్నావు, మాంసం తింటున్నావు, వస్త్రాలు వేసుకుంటున్నావు, సున్నం కొట్టుకుంటున్నావు, రంగులు కొట్టుకుంటున్నావు, పిక్నిక్లు వెళ్తున్నావు. ఆ దినమంతా అలాగా గడిచిపోతుంది. కానీ దేవుని హృదయంలో ఉన్న ఆ వేదన, స్టార్ చేసిన పని ఈ దినాన మనం చేస్తున్నామా? ఆ దేవుని ప్రజలారా, నువ్వు ప్రకాశించాలంటే నిరంతరము ఆకాశములో నక్షత్రం వల్ల ప్రకాశించాలంటే అనేకులను క్రీస్తు మార్గములో మనం నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాం. ఈ క్రిస్మస్ మాసములో నీకు చేతనైనంత మందికి క్రీస్తు ప్రేమను తెలియజెప్పదాం. వారు అన్యజనులు కావచ్చు, వారు దేవుని ఎరుగని వారు కావచ్చు, ఒకవేళ దేవుని ఎరిగిన వారే, దేవుని నమ్ముకున్న వారే, నామకార్థముగా బ్రతుకుతున్న వారు కావచ్చు, నీతి మార్గంలో నడవకపోవచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ బంధువులు కావచ్చు, అనేకులకు క్రీస్తు ప్రేమను, ఆయన జనన మనన పునరుత్థానములు మనము తెలియచేయాలి. ఆమేన్, హల్లెలూయా. లేదంటే ఈ క్రిస్మస్ దినాన నువ్వు సంతోషించడానికి అర్హుడవు కాదు, ఆ స్టార్ పెట్టుకోవడానికి కూడా అర్హులము కాదు. అది ఒక ఆచారం అంతే. ఆ స్టార్ చేసిన పని చేసి 1 కాదు 10 పెట్టుకో, దానికి యోగ్యురాలవు. ఆ దేవుని ప్రజలారు, ఎందుకు సంఘాలు ఇంకా అలాగనే ఉన్నాయి? సంవత్సరాల కొలది ఎందుకు అలాగే ఉన్నాయంటే, చెప్పేవారు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యములు చెప్పకపోవడం వల్లనే ఇంకా జనాలు సంఘానికి రావడం లేదు. తెలియజేయాలి, ప్రభు పని మీద ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ఏ ఆత్మను పట్టుకుందాం, అగ్నిలో నుండి లాగుదామా అనే ఒక ఆశ కలిగి ఉండాలి. చూడండి దేవుని ప్రజలారా, అనేకులను దేవుని వైపు త్రిప్పే వారముగా మనం ఉండాలి. అదే దేవుడు మనల నుంచి కోరుకునేది, ఇంకే కోరుకోలేదు. ఒకటి, యథార్థమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలి. రెండవదిగా, నశించిపోయే ఆత్మలను దేవునికి మనము అనుసంధానము చేసే పని మాత్రం దేవుడు మనకిచ్చాడు. అది కూడా చేయలేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన పని ఉన్నది. క్రిస్మస్ జరుపుకుంటున్నావు కానీ నీ స్వార్థాని కోసం జరుపుకుంటున్నావు కానీ
దేవుడు సంతోషపడే క్రిస్మస్ నువ్వు జరుపుకోలేకపోతున్నావు. నా దేవుని ప్రజలారా, నేటి దినములో ఆ దినాన తూర్పు దేశపు జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రం వలె మనము కూడా నేటి దినాన అనేకులను దేవుని మందిరమునకు యేసుక్రీస్తు దగ్గరికి మార్గము చూపే నక్షత్రం వలె నిరంతరం ఆకాశములో ప్రకాశించే జ్యోతుల వలె మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యము దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం. సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి కానీ వాక్యము మనలో పని చేయడం లేదు. దేవుని కోసం మనం పని చేయడం లేదు. స్వార్థపూరితమైన బ్రతుకులు బ్రతుకుతున్నాం. ఒక దినాన ఆయన సింహాసనం మీదట నిలబడినప్పుడు తీర్పు సమయంలో ఎక్కడ ఆత్మలు, ఎక్కడ రక్షించబడిన ఆత్మలు, ఎన్ని ఆత్మలు నా కొరకు సంపాదించావు కుమారుడా కుమార్తె అంటే, నీ డబ్బు, నీ ధనము, నీ బంగారము, నీ పొలము, నీ బిల్డింగు, నీ ఇల్లు, నీ వెహికల్స్ ఏవి కూడా ఆ లెక్కలో ఉండవు. కానీ రక్షించబడిన ఆత్మలను మాత్రమే చూపించగలిగిన వారముగా ఉన్నాము. ప్రభువు పనిలో పాలిభాగస్తులుగా ఉందాము. ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉందాము. ఆ నక్షత్రములారా ప్రకాశిద్దాము. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. అయ్యా, యాకోబులో ఉదయించిన నక్షత్రము వేకువ చుక్క మీరని లేఖనములో మేము చూసాము ప్రభువా. ఆ దినాన ప్రభువా, అయ్యా, ఈ భూలోకానికి నరవతారుగా మీరు వచ్చినప్పుడు నీ దగ్గరికి అనేకులను నడిపించడానికి పనిచేసిన ఒక సాధనము నక్షత్రము. అలాంటి నక్షత్రం వలె నిరంతరము నీ బిడ్డలు ప్రకాశించినట్లు, నీ వైపు అనేక ఆత్మలను త్రిప్పునట్లు ప్రభా, వారి హృదయములో అయ్యా ఒక తీర్మానము తీసుకున్నట్లు కృప దయచేయండి. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ వ్యర్థమైన స్వార్థపూరితమైన జీవితాలతో ఆ యొక్క పండుగను ప్రభు ఆచరిస్తున్నారు. కానీ నిజమైన క్రిస్మస్, అనేకులకు క్రీస్తును పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్ అని నీ బిడ్డలు ఎరిగి ప్రభు ఈ నెలలో అత్యధికమైన పంటను కోయినట్లు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నీ ప్రేమను తెలియని వారు, నీ జననము గురించి తెలియని వారికి అయ్యా, ఇక్కడ కనబడుచున్న ప్రతి బిడ్డ నోరు తెరచి ప్రభు ధైర్యముగా ప్రకటించినట్లు, అనేకులను నీ సన్నిధిలోనికి నడిపించినట్లు వారిలో మీ ఆత్మ కార్యములు జరిగించి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో ప్రభు అయ్యా, ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానంలో నిలబడినట్లు కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, వ్యాధిగ్రస్తులను ముట్టండి, దురాత్మలను పారదోలండి. అయ్యా, మీ యొక్క మొదటి రాకడ కృప, కనికరము, ప్రేమ కలిగి ఉన్నది. కానీ నీ రెండవ రాకడ కొరకై మేమందరము సిద్ధపడినట్లు కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.